మండలం ముత్యంపేట చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని భూములను ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లుగా విభజించి విక్రయాలు చేపట్టడం కలకలం రేపుతోంది. కొండగట్టు పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరుగుతుండటంతో కొందరు వ్యాపారులు తుమ్మ చెరువులో సుమారు 6 ఎకరాల భూమిని శ్రీ ఆంజనేయ ప్రకృతి ఫార్మాల్యాండ్ పేరిట విక్రయించేందుకు ప్రయత్నించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో నాగమయ్య దేవాలయంలో నాగుల చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో నాగదేవత పూజలు నిర్వహించారు. జంట నాగులకు ఆవు పాలతో మహిళలు స్వయంగా అభిషేకం నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 23,58,000 ఎకరాల్లో వరి పంట సాగు కాగా వచ్చిన దిగుబడిని కొనుగోలుకు 1,328 కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. అందులో సగం కూడా ప్రారంభం కాక ప్రారంభమైన చోట్ల ఎండిన ధాన్యం లేక కొనుగోలు సరిగ్గా జరగడం లేదు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు రైతులు కళ్ళాల్లో పడిగాపులు కాస్తున్నారు. వెమ్లవాడ మండలం పోచెటిపల్లి గుర్రంవానిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 2 ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపి అభినందనలు చెప్పారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని ఇసుక క్వారీలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామానికి చెందిన వారికి కాకుండా వేరే గ్రామానికి చెందిన వారికి ఉపాధి కల్పించడాన్ని నిరసిస్తూ ధర్నా చేశారు. బయట వ్యక్తులు వచ్చి ఇసుక క్వారీలో పనిచేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వారీలో బయట వారికి కాకుండా తమకే ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. జీఎస్టీ సంబరాల మాసోత్సవాల్లో భాగంగా బీజేపీ చొప్పదండి రూరల్ శాఖ అధ్యక్షులు మొగిలి మహేష్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు చొప్పదండిలో ట్రాక్టర్ షోరూం సందర్శించారు. ఈ సందర్భంగా నూతన ట్రాక్టర్ కొనుగోలు చేసిన రాగంపేట గ్రామానికి చెందిన సింగసాని కనకయ్యను శాల్వాతో సత్కరించి మిఠాయి తినిపించి అతని అనుభవాన్ని తెలుసుకున్నారు.